స్వర్గ దేవస్థానంలో సంబంధించిన ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాలు లంచాలు తీసుకున్నా, అలాగే చందాలు వసూలు చేశాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యక్షంగా దేవాదాయ శాఖ మంత్రి మీదే ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఇంకా దేవాలయాల పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందనేటటువంటి కూడా ప్రశ్నార్థకం అయిపోయింది రాష్ట్రంలో. అందువల్ల దీని విషయం కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ రఘురామకృష్ణరాజు గారు చేపట్టినటువంటి నిరాహార దీక్ష ద్వారా ప్రజలందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని కల్పిస్తూ దీనికి స్పందించి వాళ్ళందరూ కూడా ఈ సిబిఐ పరిధిలోకి లేకపోతే ఎన్ఐఏ, మా మిత్రులు కోరినట్టు ఎన్ఐఏ పరిధిలోకి ఏది తీసుకొచ్చినా, ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా మీరు అధికారం చేపట్టి నుంచి ఇప్పటి వరకు అన్యమత ప్రచారాలపైన, దేవస్థానాలపైన జరిగిన దాడులపైన, గోశాలల విధ్వంసంపైన విచారణ పూర్తిగా చేపట్టి ఆ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అన్ని మతాలకే సమానమైనటువంటి ప్రాతిపత్తిని ఇస్తూ అందరి మనోభావాలను గౌరవించాలనే విధంగా మీ పాలన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడు జరిగిన వాటిపై వెంటనే ఏదో సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకోవటం కాకుండా నేరస్తులు ఎవరో వెంటనే పట్టుకుని చేయటం అనేటటువంటిది చాలా ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రఘురామకృష్ణరాజు గారిని ఒకసారి అభినందిస్తూ, వారికి సంఘీభావం తెలియజేయడానికి ఆయన ఒక పార్లమెంట్, తెలుగుదేశం పార్టీ ఒక పార్లమెంటు సభ్యునిగా నేను వారికి వచ్చి వారి దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఆయన మాట్లాడతారు. మళ్ళీ రెండు అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లోంచి నడవడం, అందులో హిందూ ధార్మికత మీద, హిందూ దేవాలయాల మీద ఈ జరుగుతున్న దాడులు మరి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయా, ఉద్దేశంతో జరుగుతున్నాయా, దురుద్దేశంతో జరుగుతున్నాయా, ఎటువంటి ఉద్దేశాలు ఆపాదించి చేస్తున్నారు అంటే హిందూ దేవాలయాల మీద అసలు రాజ్యాధిపతులకు కానీ గవర్నమెంట్లకు కానీ ఎటువంటి హక్కులు అధికారాలు లేవు. మీరు చాలా సుస్పష్టంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, సదరన్ స్టేట్స్లో ఉన్న ఈ ప్రతి స్టేట్ గవర్నమెంట్కి మేము ఇచ్చే వార్నింగ్ ఒకటే, మీరు దయ ఉంచి ఈ దేవాలయ భూములు కానీ, ఈ దేవాలయాలకు సంబంధించిన ఆస్తి చరాస్తుల మీద కానీ మీకు ఎటువంటి హక్కులు కానీ అధికారాలు కానీ లేవు. అంచేత మీరు చేయవలసింది అంటే కనకమేడలో సార్ 5 minutes. సో నేను చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్థిరచర ఆస్తులని మీరు వాటికి లీజుకి ఇచ్చేయడం, ఆక్షన్కి చేయడానికి కానీ, లీజులకి ఇవ్వడానికి కానీ ఎటువంటివి మీకు హక్కులు పొందరు. కాబట్టి వాటిని ఏమైనా సరే మీరు ఉంచుకుని మీరు ఏమీ చేయడానికి లేదు. దీని ద్వారా తెలియజేసేది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారికి సంఘీభావం తెలిపి ఆయన ఎంతో సదుద్దేశంతో, మంచి హృదయంతో ఆయన ఆ జిల్లాకి, ఆ గోదావరి జిల్లాలకు సంబంధించి పూర్తి ఈ అంతర్వేదిలో జరిగిన ఈ రథ సంఘటన చాలా మనసు కలరించడం కాకుండా అది ఎటువంటిదంటే, ఎటువంటి పరిస్థితి అంటే దానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఆ రథోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 163 సైక్లోన్లు వచ్చిన 45 ఏళ్లలో ఒక్క సైక్లోన్ కూడా అంతర్వేది మీద నుంచి వెళ్ళలేదు. అటువంటి ప్రదేశం అది. ఆ అంతర్వేది అంటే ఎంతో మహత్తరమైన ప్రదేశం. అటువంటి ప్రదేశంలో అటువంటి దేవుడికున్న ప్రాధాన్యతను బట్టి ఎంతోమంది హిందువులు దాన్ని ఇచ్చేస్తారు. కానీ దాన్ని కూడా అర్థం చేసుకోలేకుండా, దానికి ఇవ్వాల్సిన పరిరక్షణ ఇవ్వలేకుండా హిందూ దేవాలయాన్ని పరిరక్షించలేము, మేము హిందూ దేవాలయాలకు ఏమీ చేయలేము అని మీరు చేతులు ఎత్తేస్తే మీరు తప్పేం లేదు. చేతులు ఎత్తేయండి, ఆ దేవాలయాలన్నీ మా హ్యాండ్ ఓవర్ చేసేయండి, మేము చేసుకోగలం. హిందువులకు ఎవరు ఇచ్చేయవలసిన అవసరం లేదు. అన్య మతస్థులు ఎవరు మా దేవాలయాల్లో ఉండడానికి వీలు లేదు, అది చేయడానికి వీలు లేదు. అన్య మతస్థులందరూ ఏ దేవాలయాల్లో పనికి ఇచ్చేయవలసిన అవసరం లేదు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించవలసిన అవసరం లేదు. వచ్చే సమయంలో తిరుపతి వ్యవహారం పూర్తిగా దృష్టి పెడతాం. ఆ దృష్టి పెట్టిన వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో అన్యమత ప్రచారం జరగడానికి వీల్లేదు, అన్యమతస్థులు అందులో పనిచేయడానికి కూడా వీల్లేదు. ఇంకా పరిస్థితి ఎటువంటిదంటే, ఈయన ద్వారా ఈ ఒక లీడర్షిప్ ద్వారా ఆయన ఏంటంటే హిందూ మతానికి సంబంధించి, హిందువుల యొక్క ధార్మికత గురించి రఘురామకృష్ణరాజు ఆలోచన ఇది చెయ్యాలి, ఆయనకు మనస్ఫూర్తిగా ఆ భావనలో ఉన్నాడు.
ఆయన గొప్ప హిందూ, ఆయన ఆలోచన విధానం ఆ రకంగా ఉంది కాబట్టి ఆ రకాన్ని ఆయన ఒక రాజకీయ నాయకుడిగా పరిణతి చెంది అందులో చూపిస్తున్న దానికి అదొక మంచి ఉద్దేశం ఉంది, ఒక మార్గదర్శనం ఉంది. దాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఆయన చెప్పే విషయంలో ఒక భావన ఉంది, ఆ భావనను పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. ఇది మేము ఒకటే విషయం చెప్తున్నాం, హిందూ ధార్మిక సంస్థల ప్రకారం మేము సిబిఐ ఎంక్వైరీ అడిగాం. ఆ సిబిఐ ఎంక్వైరీ ఇది ఒక్క సిబిఐ ఎంక్వైరీ అంతర్వేది మీదే కాదు, ఎన్నైతే ఇటువంటి సంఘటనలన్నీ జరిగాయో వాటన్నిటికీ కూడా దీన్ని అప్లికబుల్ చేయించాలి. అదే రకంగా ప్రస్తుతం ఎక్కడెక్కడైతే ఈ రథాలు ఉన్నాయో ఆ రథాలన్నింటినీ కూడా పరిరక్షించవలసిన బాధ్యత మీది. డీజీపీ గారు స్పెషల్గా దీని మీద శ్రద్ధ వహించాలి. అదే రకంగా ఈ అంతర్వేదిలో జరిగిన దీనికి పూర్తిగా బాధ్యత వహించిన దేవాదాయ ధర్మశాఖ. కానీ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, మీరు వెండి రథాలు చేయించండి. ఈ దేవాలయాలన్నిటికీ కూడా సంపదలు ఉన్నాయి, ఆ దేవాలయాలన్నీ వెండి రథాలు చేయించుకోగలవు. వెండి రథాలకు ఇచ్చే సెక్యూరిటీ పూర్తిగా దేవాలయాలకు సంబంధించి ఆ రకంగా ఒక పాలసీ డెసిషన్ తీసుకోండి. ఆ పాలసీ డెసిషన్కి మీరు ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ వేసి ఎటువంటి పరిస్థితులు చేయాలి, ఇది పూర్తిగా గవర్నమెంట్ పరిధిలోంచి బయటికి తీసుకొచ్చేటట్టుగా మా దేవాలయాల మీద మీ హక్కులు అవసరం లేదు, మీ నిర్దేశనం అవసరం లేదు, మీ మార్గదర్శనం అసలు అవసరం లేదు. అది మేము చూసుకోగలం, మాకు ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. మీ గవర్నమెంట్లకు అవసరాలు ఏవి లేవు. అంచేత పూర్తిగా దేవాదాయ ధర్మశాఖకు సంబంధించి ఇది చాలా స్పష్టంగా ఇది కోర్టుల్లో తేలుస్తాం. ఈ కోర్టుల్లో ఎక్కడెక్కడ ఏమేమి తేల్చాలో అవన్నీ తేల్చే పరిస్థితి ఉంది. ఆ సమయం ఉంది, ఆ సమయం ఆసన్నమైంది. దానికి తగ్గట్టుగా మీరు చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇది కనుక ఈ విషయంలో ఎక్కడ ఎంతోమందిని మీరు అరెస్ట్ చేశారన్నారు. ఆ అరెస్ట్ చేసిన వాళ్ళని చాలా వినమ్రంగా ఇవాళ సాయంత్రం లోపల మీరు రిలీజ్ చేసి తీరాలి. ఎవరిని అరెస్ట్ చేయడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లోనే మీరు ఎవరిని అరెస్ట్ చేయడానికి లేదు. ఈ హిందువులు స్పష్టంగా ఈ అంతర్వేది విషయంలో జరిగిన దాంట్లో అరెస్ట్ చేసిన 39 మందిని మీరు పూర్తిగా వాళ్ళ మధ్యాహ్నం సాయంత్రం లోపల మీరు రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాం. అది చేసి తీరాలి, ఇందులో వేరే విధానం లేదు. ఇందులో వచ్చిన కనకమేడలకి అలాగే రఘురామకృష్ణరాజు గారికి మేము సంఘీభావం చెప్పాలని వచ్చాం. ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన ఈయనకి కూడా మన నమస్కారం. థ్యాంక్ యూ. డిపి శాస్త్రి గారు అఖిల భారత బ్రాహ్మణ్ సమ్మేళన్ అధ్యక్షులు. కోరం లేదంట. आदरणीय सभापति महोदय जी, स्वामी जी और नरसापुरम लोकसभा सांसद रघुराम कृष्ण जी के सानिध्य में अंतर्वेदी गोदावरी में धर्म का जो स्थान है, माँ लक्ष्मी भगवान नरसिंह का जो प्राचीन मंदिर है, जिस पे गलत या राजतंत्र के कुछ खिलाफ लोग, असामाजिक तत्व के लोग उसे क्षतिग्रस्त किए रथ को, उसके उपलक्ष्य में हम सरकार को उस जनता के माध्यम से अखिल भारतीय ब्राह्मण संरक्षण संघ के अध्यक्ष मेजर डीपी शास्त्री आप सबके माध्यम से मांग रखते हैं कि धर्म के रक्षा के लिए भगवान मानस में लिखे हैं कि विप्रधेनु सुर संत हिता लीन मनुज अवतार। भगवान राम भी और कृष्ण भी संसार में आए हैं तो संत ब्राह्मण विप्र गौ के लिए आए हैं। और आज जो दिवालय शिवालय में गौ का, संत का, ब्राह्मण का, सनातन का, तीर्थ का अपमान हो रहा है, एक सोची साजिश राजनीतिक के द्वारा हो रहा है। तो आज इस समय है कि हम सब लोग एकत्रित होकर के सांसद जी के साथ हम इस शब्द को गुंजन करें और क्रुंदन भी करें कि आधियाँ चलने लगी टंकार को पैदा करो, कंठ में क्रुंदन नहीं ओमकार को पैदा करो, फिर से सजने लगी कुरुक्षेत्र में धमकियाँ, अर्जुन तुम गांडीव में टंकार को पैदा करो। तो समय आया हुआ है कि माननीय जो मुख्यमंत्री जी हैं उनको हम इस माध्यम के द्वारा, सनातन के द्वारा एक हम उनको संबोधन देते हुए सूचना दें कि आप देवालय के, शिवालय की रक्षा करना,
जनता का रक्षा करना राजा का परम कर्तव्य होता है। आप उसे विमुख ना हो करके जो भी सीबीआई इंक्वायरी हो रही है सेंट्रल के द्वारा, आपके द्वारा, उसका उचित न्याय मिलना चाहिए। और जो गलत लोग हैं, जो सनातन के प्रति मंशा रखते हैं या राजतंत्र में लोग जुड़े हैं, उनको कठोर से कठोर सजा देना चाहिए। दक्षिण भारत की महिमा वेदों में गाई गई है। आदिगुरु शंकराचार्य जी का जब जन्म हुआ केरल में, तो सप्तशती में दिया कि मया पंचाशीतेरधिकमनुपीते तु वयसी, हे माँ राधिके मेरे को तुम पान कराई हो। वो गोदावरी ब्रह्मा की शक्ति है। अगस्त ऋषि की तपस्या के द्वारा ब्रह्मलोक से, माँ गंगा के धाम से उसे पुनः प्राप्त करके ऋषि अगस्त वहाँ स्थापित किए। और अंतर्वेदी में जो तीर्थ है, जो मंदिर है, उसमें हम सब सनातन लोगों की, हम सब हिंदू लोगों की, विश्व हिंदू परिषद हो, सनातन धर्म हो, कोई ब्राह्मण क्षत्रिय, कोई हम सब लोग जुड़े हैं। सबकी हमारी जो है प्राण का, शक्ति का संचालन करने वाला बाबा नरसिंह का मंदिर है। और नरसिंह ग्रह मंगल का रूप माना गया है ज्योतिष में। इसीलिए मंगल ऊर्जा का कारक है, शक्ति का कारक है। जब शक्ति का संचालन नहीं होगा, ऊर्जा की प्राप्ति नहीं होगी, तो हमारा देश का कैसे कल्याण होगा, राष्ट्र का कैसे कल्याण होगा। तो नारायण नाम की जो महिमा है, जो वेदों में, गीता में, मानस में गाया गया है, उस नाम को हम सब स्वाध्याय करते हुए सांसद जी के द्वारा इस सभा में हम एक शब्द को, मुख्यमंत्री को हम यहाँ से एक शब्द देना भी उसमें चाहते हैं कि आप सबके राजा हैं, जनता के राजा हैं, आप जनार्दन हैं। राजा जनार्दन के रूप में पूजा जाता है, बल्कि आपके सानिध्य में चीज नहीं होना चाहिए। अगर हुआ है तो कठोर से कठोर दंड दे, नहीं तो अखिल भारतीय ब्राह्मण संरक्षण संघ हिंदू को सभा को लेकर के पूरे उत्तर भारत से लेकर के अंतर्वेदी में, दक्षिण भारत में, गोदावरी के तट पे कुंज करेगा, क्रुंदन करेगा, आंदोलन करेगा। और उस गलत तत्व के लोगों के समाज में जो लोग हैं, उनके कठोर से कठोर दंड देने के लिए आपसे मांग रखेगा, सेंट्रल गवर्नमेंट से मांग रखेगा। ये हमारी आपकी सभा में और माननीय सांसद जी की सभा में हम एक शब्द के द्वारा अपने शब्दों को पूर्णाहुति देते हैं। हम आशा करते हैं कि आंध्र प्रदेश सरकार और सेंट्रल सरकार मिलकर इस कार्य को जो है जल्दी से जल्दी हमारे हिंदू धर्म के सनातन को रक्षा करते हुए मंदिर के ट्रस्ट का सहयोग करे और कुछ ऐसा चीज बनाए जहाँ देवालय शिवालय की रक्षा सदैव होती रहे। इसी शब्दों के साथ मैं अपने वाणी को विराम दूंगा और स्वामी जी से मैं प्रार्थना और आराधना भी करूंगा कि स्वामी जी अपना वक्तव्य जो है सो आपके समकक्ष रखें। जय जय श्री राधे। माननीय स्वामी जी। పెద్దలు శంకరాచార్య శ్రీ 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 రామచంద్ర భారతి గారు వారి సందేశాన్ని ఇస్తారు. అది కొంచెం మరి ఇంగ్లీష్ మేబీ ఐ థింక్ యూ కెన్ స్పీక్ తెలుగు స్వామీజీ. I can't speak Telugu. యా ఇంగ్లీష్ యూ కెన్ స్పీక్ స్వామి. Hindi. యా హిందీ కమ్ ఇంగ్లీష్. Hindi or English. हरिओम। सनातन धर्म की बहुत इतिहास होने वाला बात है सनातन शब्द की। अभी देशद्रोही के लिए एक बहुत आसानी शब्द मिल गई, हिंदुओं के ऊपर आक्रमण करना। तो हिंदुओं को सीधा आक्रमण बिल्कुल नहीं कर सकते हैं, इसीलिए इन लोगों ने क्या करते हैं, हिंदुओं को जो आराधना केंद्र है उसके ऊपर जितना हो सके उतना आक्रमण करने के लिए सोचते हैं। तो अभी भी वही हुआ, अंतर्वेदी में यही हुआ, नेल्लोर में भी यही हुआ, तिरुपति में भी यही हो रहा है। तो सरकार क्या कर रहे हैं वहां बैठ के? सरकार कहीं मंदिर को चलाने का हकदार सरकार के ऊपर बिल्कुल नहीं है। तो उसको चलाने के लिए उसी के माध्यम में रहने वाले पंडित लोग हैं, ब्राह्मण लोग हैं, क्षत्रिय लोग हो सकता है, वहां की जो कुछ भी लोग हैं, वहां की लोगों का हकदार है। वो भारत के सनातन आचार को जो चालू करते हैं, जो अनुसरण करते हैं, उनका हक है हमारा संस्था को, हमारा संस्थान को, हमारे आराधन केंद्र को रक्षण करना।
आज के दिन में रघु जी जो कर रहे हैं यही बात कर रहे हैं। देखिए, मंदिर से पैसा चाहिए सरकार को, मंदिर से सब चाहिए, गायों को खत्म कर सकते हैं, उसके लिए परमिशन भी दे सकते हैं, मंदिर का जो जगह रहते हैं उसको कहीं दूसरे आदमी के लिए भेज भी सकते हैं, डीनोटिफाई करके दे सकते हैं। ये कौन सी कानून है भाई? तो हम भारत में जीकर, सनातन देश में होकर, सनातन यानी हमारे देश के लिए आज का या कल का इतिहास नहीं, नरसिंह भगवान का इतिहास आप देखते हैं तो कई सालों पुराने का है। भागवत में अगर सुनते हैं तो भागवत में भी आता है, तो कहीं भी पुराण ले लीजिए, इतिहास ले लीजिए, उसमें भगवान का लिखा हुआ है। तो हमारे आराधन केंद्र है वो, हमारे आराधन केंद्र में जो भगवान को हम उत्सव बनकर हम इसको खींच के जो आराधन करते हैं, साल में एक बार हो या 2 बार हो, भीष्म अमावास्या बहुत बड़े श्रेष्ठ है। तो ये सब करने के समय में जो आराधन करने के लिए जो रथ था उसको अगर जला के इन लोगों ने, जो मतांध लोगों ने, इसको मैं उपयोग करने का शब्द है मतांध लोग, तो इस मतांध लोगों के ऊपर कोई भी एक्शन लेने का तरीका सरकार के ऊपर नहीं है बोलते हैं, तो सरकार क्या कर रहे हैं? सरकार का क्या चाहिए फिर? तो इसीलिए इन लोगों ने जब बोलते थे कि हमको ऐसे इसको प्रतिरोध करना है, तो हमने आगे कि हम भी आते हैं, तो आपके साथ में हम भी रहते हैं, कोई समस्या नहीं है हमको भी। लेकिन इसको अलग अलग तरीके से, जैसे कल भी काफी इसके संगठन के इसके ऊपर कल भी बात हुए थे, परसों भी बात हुए थे। अगर हिंदुओं के संगठन अलग अलग तरीके से अगर फाइट करते हैं तो कोई मतलब मिलने वाला नहीं। तो हम ऐसा सोचते हैं, हम सब मंदिरों को रक्षण करने के, जैसे आंध्र प्रदेश में हो, कर्नाटक में हो, या महाराष्ट्र में हो, या उड़ीसा में हो, या छत्तीसगढ़ में हो, या मध्य प्रदेश में हो, या जम्मू कश्मीर में हो, या उत्तराखंड में हो, या केरल में हो, या तमिलनाडु में हो, कहीं भी हो, अगर मंदिर के लिए दिक्कत आते हैं तो खड़े होने के लिए एक संगठन चाहिए। तो सिर्फ उस संगठन में कोई भी जाति नहीं, कोई भी मत नहीं, कोई भी पंथ नहीं, सब इकट्ठा होकर, सब संगठन, सब हिंदुओं के सब संगठन मिलजुल कर एक संस्था की खड़ा करने का जरूरत है। तो मैं ये सोचता हूं कि सनातन तो है ही, तो हमारा देश जो है स्वदेशी है, तो स्वदेश में जो सनातन के लिए फाइट करने के लिए एक संगठन होना जरूरी है। इसी के माध्यम में मैं ये बोलना चाहता हूं कि अति शीघ्र में रघु जी की नेतृत्व भी होगा और कई सालों का लोगों का नेतृत्व में सभी मठ मंदिर, मैं अकेले नहीं, या रघु जी अकेले नहीं, या भाजपा अकेले नहीं, या टीडीपी अकेले नहीं, सब लोग मिलकर जो सनातन धर्म को रक्षण करने के लिए जो मन में सोच रहे हैं, एक सेकंड के लिए, who are thinking a single minute in his mind that I want to protect my Sanatana Dharma, for that purpose what I thought is, let us launch one organization. Yes, sir. Let us launch an organization, because the attack is happening because of the Sanatana, the word, in between of that word they are attacking us. So in the same name itself we will launch one organization including every peoples. Yes. It is not the property of Raghuji, it is not property of Ramachandra Swamiji, it is not the property of Hindu Mahasabha, it is the property of Sanatana Hindu. So what I thought is, let us launch a name Sanatana Swadeshi Sena. Swadeshi because it is our nation. So nation is there because of the culture. So culture means it's Sanatana. So Sanatana Swadeshi Sena. Sena, why?
because we have to fight our own things. We are fighting for our rights. It's not to grab anyone. See, the government is taking money from temples. Did the government is taking money from masjid? Did the government is taking the money from churches? No. No, they are providing the money. They are providing the money from the Hindu temples to these churches and mosques. So where we are living, we are not having our own property in our hand. So it is the right time to launch a team, get together. Even we will include everybody who are thinking about to protect our Sanatana Dharma. We will include everyone. Good idea. We will think everyone and we will launch and we will fight against that. Not a single Hindu priest हो जो कुछ भी हो, मंदिर में पूजा करते हैं जो कुछ भी हो, they don't have to think that we are alone. The Sanatana Swadeshi Sena will back them and protect the every remaining temples of our ancient culture, our nation, that is called Sanatana Dharma. The protector of Sanatana Dharma is on way and it will come to your doorstep. So for that purpose, I will request Raghuji that we will mix up every organization, every team, and we will not fight separately. Yes, And why? Because Antarvedi is a sample. It's sample. So lot many, I mean as previously Raghuji said that it is not an isolated issue. It is not an isolated issue. It is the issue, it is completely pre-planned. It is completely pre-planned and it is completely masterminded by the anti-national socio-activists. It is completely masterminded, brainwashed the illiterate peoples, I mean ill-educated peoples, and they provoked them to fight against these all those things. So it is better, as you said, it is better to hand over include the case with the CBI to NIA, include them, fight, because there should not be a loophole so that these anti-national should not go outside. So I am requesting from here that we will fight. From today the fighting started and it will reach till the end. We will fight till the end. There is no end for this. How the Sanatana word says is, there is no starting and there is no end. इसको कोई आदि भी नहीं है, अंति भी नहीं है. Eternal. Eternal. So we will fight eternal. We will fight eternal, and I hope that from this route, the respected Chief Minister of Andhra Pradesh, with huge respect I am saying that, he will take a right action. He will take a right action, because I am actually I was one of the I praised him so many times. Jagmohan Reddy, I praised him so many times, but from this I can say that he will listen our words from your media and he will provide a sufficient of informations and he will make the case to be solved, not dissolved. Yes. The case should be solved in a right way, where the right angle goes and the original culprit who are all involved as an anti-national cultural activist, they must have to be arrested and they has to be prisoned with no doubt. Until that point we will fight and we will stay together. It is not only me. Again I am telling that it is not only me. All of us. All of us. I am saying other the mathas who are all there, other Swamijis, other Naga teams, other religions who are all thinking that I am a Sanatan, they will include together and we will fight and we will win that. Hari Om. Namaste.
2 minutes of the Suvesh Sharman, 2 minutes of the Rajesh Soja. First who will speak? First of the Suvesh Sharman, 2 minutes this timing. Come. 2 minutes. अच्छा 2 मिनट ले लेंगे, ये उठा लीजिए मोबाइल। You can just introduce yourself. नमस्कार। जिस प्रकार का कुठाराघात सनातन धर्म के चिन्हों और प्रतीकों पर अभी हो रहा है, उसके प्रतिवाद रूप में माननीय सांसद महोदय ने जो निर्णय लिया है, हम सब उस निर्णय के समर्थन में हैं। और हमारा दृष्टिकोण ये है कि खाली सनातन धर्म के जो प्रतीक चिन्ह हैं उन्हीं पर कुठाराघात क्यों। बार बार इस तरीके की घटनाएं पूरे देश में होती हैं और हमारी जो राज्यों की सरकारें हैं या जो वहाँ जो सत्तासीन लोग हैं वो उस पर कोई कठोर निर्णय नहीं कर पाते। तो मेरा ये प्रश्न है सब लोगों से, राज्यों से, सरकारों से भी ये प्रश्न है कि किसी घटना के होने से पहले तो हम सचेत होते ही नहीं हैं। अगर घटना के होने के बाद भी अगर हम इतनी देर में सचेत होंगे तो सनातन धर्म की रक्षा के लिए कैसे काम होगा। तो इस पर मेरी यही मांग है कि तुरंत त्वरित कार्रवाई करते हुए जिन लोगों ने इस सब कार्य को अंजाम दिया है उन लोगों को कड़ी से कड़ी सजा के साथ में उनको जल्दी से ढूंढ करके उनको सरकार को पकड़ना चाहिए और सरकार को एक स्पष्ट मत देना चाहिए। अभी तक सरकार की तरफ से भी कोई स्पष्ट मत इस पर नहीं आया है, तो ये बहुत जल्दी होना चाहिए। सनातन संस्कृति की चीज़ों के लिए ही इतना विलंब किस लिए, जैसा कि स्वामी जी ने भी अभी कहा। तो ये सब बातें ध्यान में रखते हुए मैं सर्व ब्राह्मण महासभा का राष्ट्रीय अध्यक्ष हूँ। मैं माननीय सांसद महोदय का समर्थन करता हूँ कि वो जो भी कदम उठाएंगे हम उनके समर्थन में रहेंगे और इसके लिए उनको जो भी हमसे सहयोग होगा, चाहे वो एक आंदोलन के रूप में हो या प्रदर्शन के रूप में हो या कोई और भी कार्रवाई जो भी होगी, हम उसमें उनका समर्थन करेंगे। धन्यवाद, नमस्कार। हिंदी वाला दिल खोटे। जय माता दी। नमस्कार। आचार्य डॉक्टर राजेश ओझा। आज वर्तमान समय में सनातन धर्म पर कुठाराघात इस प्रकार से चल रहा है, चाहे जालसाजी का हो, चाहे दृष्टिगत हो। जब भी बात आती है सनातन धर्म की तो सरकार सो जाती है। अभी पिछले रविवार के मध्यरात्रि में नारायण स्वामी जी के मंदिर में, नरसिंह भगवान स्वामी के मंदिर में रथ को असामाजिक तत्वों के द्वारा अचानक रथ को आगजनी किया जाता है, जिसको लेकर के हमारे माननीय रघुराज जी सांसद जी ने, आचार्य जी ने और समस्त सनातन धर्म, हिंदू धर्म, विश्व हिंदू महासंघ, राष्ट्रीय सनातन हिंदू वाहिनी, सर्व ब्राह्मण महासभा, अखिल भारतीय ब्राह्मण महासभा, सभी लोगों ने माननीय सांसद जी के साथ में कंधा से कंधा मिला करके जगन रेड्डी से केवल एक आह्वान करता है कि जिन्होंने इस प्रकार से कृत्य किया है और बड़ा ही भगवान के प्रति ऐसी घटना उनके मन में या विचार में, उनके ब्लड में जो आया है, इनको शीघ्र अरेस्ट करें और कठिन से कठिन कार्रवाई इन पर होनी चाहिए। और सनातन धर्म पर जो कुठाराघात हो रहा है इस पर शीघ्र लगाम लगना चाहिए। मैं मीडिया की तरफ से और सांसद जी की तरफ से, अपने संगठन की तरफ से आह्वान करता हूं कि इस पर शीघ्र कार्रवाई होना चाहिए, क्योंकि उत्तर भारत या दक्षिण भारत, आज गुरु शंकराचार्य जी का जन्म स्थान दक्षिण भारत से है और दक्षिण भारत के जितने भी मठ मंदिर हैं, स्वामी जी हैं, सब लोग एक साथ हैं और संपूर्ण राजनीतिक जो पक्ष है वह भी एक होना चाहिए, क्योंकि भगवान सबके हैं, किसी एक व्यक्ति और विशेष के नहीं है। इसलिए मैं आप सबसे केवल ये निवेदन करना चाहता हूं कि इस कार्रवाई पर जगन रेड्डी जो मुख्यमंत्री जी हैं, अभी तक उन्होंने कोई कार्रवाई नहीं किया है। मैं आह्वान करता हूं, सांसद जी से भी यही कहता हूं कि इस पर शीघ्र कार्रवाई हो और कठिन से कठिन कार्रवाई हो सीबीआई का मांग और सीबीआई का जांच हो, क्योंकि यह 15-16वीं शताब्दी का नरसिंह भगवान का अद्भुत मंदिर है जिसकी हमारी आपकी आस्था है।
इसलिए मीडिया से भी मैं कहना चाहता हूं कि अभी तक वहां पर जो प्रकाश होना चाहिए था, वहां की जो बातें होनी चाहिए थी, वह कोई भी आज तक दिल्ली तक प्रकाशित नहीं हो पाया। छोटी छोटी बातें मीडिया दिखाती है, परंतु जब भगवान की बात आती है तो वहां पर भी मीडिया नहीं पहुंच पाती है। तो मैं मीडिया से भी आह्वान करना चाहता हूं कि आप सब इसको दिखाएं और इसमें न्याय मिलना चाहिए, क्योंकि आपका हमारा सबका आस्था का यह केंद्र है, क्योंकि आस्था के साथ खिलवाड़ नहीं होना चाहिए। सनातन हिंदू वाहिनी आश्वासन देती है और सर ब्राह्मण महासभा और समस्त उत्तर भारत ब्राह्मण महासभा और हम अपने सांसद जी के और आचार्य जी को आश्वासन देते हैं, चाहे आंध्रा हो या दिल्ली हो या किसी भी कोने हो, सनातन धर्म के प्रति यदि अर्धरात्रि की भी बात आएगी तो हम सब लोग आपके साथ खड़े रहेंगे और इस पर सरकार से बार बार मांग करेंगे। और सहरावत जी से भी यही अनुमोदन करता हूं कि आप भी कंधे से कंधा मिलाएं और हमारे इस सनातन धर्म की रक्षा के लिए हम सब लोग आगे बढ़ें और सरकार इस पर शीघ्र प्रकाश डाले, यही मैं कहना चाहता हूं। नमस्कार। 2 मिनट सर, मिस्टर साहब 1 मिनट 1 मिनट। आदरणीय सांसद जी, डीपी शास्त्री जी, जितने भी यहाँ हमारे गुरुजन हैं, सोशल वर्कर हैं, धर्मगुरु हैं और पत्रकार महोदय, दोस्तों, जैसा कि आपको पता है कि आंध्र प्रदेश में इस तरह की घटना, आंध्रा की बात हो या तमिलनाडु की बात हो, ये कंटिन्यू चलती रहती है। लेकिन आज हमारे सांसद जी ने जो इस विषय को उठाया है और ये दिल्ली में आज एक आप लोगों के माध्यम से, क्योंकि प्रिंट मीडिया हो या इलेक्ट्रॉनिक मीडिया हो, उसके माध्यम से जन जन तक जाना, और ये हमारी मांग भी है, जो दोषी हैं उन दोषियों को उसमें सज़ा मिलनी चाहिए, चाहे वो किसी भी धर्म से हो। और इस तरह की घटना जो होती है, मेरा केंद्र सरकार से भी और स्टेट सरकार से भी मांग है कि उनको इस तरह के जो धार्मिक स्थल है उन पे एक आयोग का गठन किया जाए और उसमें जो इस तरह की कोई घटना घटती है या इस तरह का कोई जो धार्मिक हमारे स्थल को तोड़ता है या उसके साथ कोई इस तरह का व्यवहार करता है, तो उसका एक आयोग हो, गठन हो और उसमें उनको सज़ा तुरंत 1 हफ्ते के अंदर अंदर या 1 महीने के अंदर अंदर उनको सज़ा मिलनी चाहिए। और किसी भी तरह का कोई अगर इस तरह का घटना घटती है, मैं तेजपाल सिंह सहरावत आप लोगों के साथ, पूरा हिंदुस्तान का मैं एक समाज सेवी और मैं राष्ट्रीय अध्यक्ष सोशल वर्कर सहरावत वेलफेयर सोसाइटी की तरफ से भी और बीजेपी का एक जनसेवक होने के नाते मैं आपको आश्वासन देता हूं कि जहां हमारी ज़रूरत पड़ती है, हमारे संगठन की जहां ज़रूरत पड़ती है, हम आपके साथ तन मन धन से अध्यक्ष जी के साथ, MP साहब के साथ रहेंगे। धन्यवाद। जय हिंद, जय भारत। చిలకబర్తి ప్రభాకర్ చక్రవర్తి MBA M.Tech, కానీ జ్యోతిష్యంలో వేదాంతంలో చాలా పట్టున్న వ్యక్తి, మందపల్లి దేవస్థానానికి ఆస్థాన పంచాంగకర్త, ఆయన కూడా ఆయన సందేశాన్ని చెప్తారు సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ చేతనానంద భారతి స్వామినే నమః. సదానంద రూపం ప్రకాశస్వరూపం నిరంత ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ రుచ్యైక గమ్యం తురీయం పరబ్రహ్మ నిత్యం తదైవాహమస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు హిందూ ధర్మం నిలబడాలనేటువంటి సంకల్పంతో పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినటువంటి MP రఘురామ కృష్ణరాజు గారు దీక్ష చేయడం, సనాతన ధర్మమైనటువంటి విషయం అవడం చేత ఆయనకి, నేను పంచాంగకర్తగా ఆయనకి నాతో ఉన్నటువంటి పరిచయంతో నన్ను ఒకసారి మీరు ఈ కార్యక్రమానికి రావాలని కోరడం జరిగింది. ఇదే మన హిందూ సనాతన ధర్మం అనేటువంటి ఎటువంటి విషయమైనా కూడా సనాతన ధర్మానికి సంబంధించిన రక్షణ విషయాలకి నేను కొంత స్పందిస్తూ ఉంటాను. కాబట్టి
ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన చేసేటువంటి ఇది ఒక ఉత్తమమైనటువంటి ఈ కార్యక్రమంలో మాట్లాడాలని నేను రావడం జరిగింది. అసలు మన యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉందో, సనాతన ధర్మం అంటే దానికి ఆది ఎప్పుడో తెలియనటువంటిది అని కూడా మనం గ్రహించాలి. అందులోనూ లక్ష్మీ నరసింహస్వామి మనకి చెప్తారు, కృతయుగం బద్రీనాథ్, త్రేతాయుగం రామేశ్వరం, ద్వాపర యుగం ద్వారక, కలియుగం పూరి జగన్నాథ్. మనకి సనకనందన మునులు జరిగినప్పుడు అంటే కృతయుగంలో జరిగినటువంటి విశేషం నుంచి మనం తీసుకున్నట్లయితే మనకి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏదైతే ఉందో దీనికి చాలా పురాతనమైనటువంటి ఆలయ విశేషం ఉంది. అందులో గోదావరి ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఆలయం, వశిష్ఠ మహర్షికి సంబంధించినటువంటి అనేక పురాతనమైనటువంటి కథా చరిత్ర ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి ఆలయం. అసలు లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్ శాస్త్రపరంగా కుజగ్రహానికి ఏ విధమైన అంటే అధిపతిగా కూడా ఆది దేవతగా కూడా లక్ష్మీ నరసింహస్వామిని చూస్తారు. మనకి కర్ణాటకలో ఘటి సుబ్రహ్మణ్య అని ఒక మందిరం ఉంది, అది కుజరాహులకి, అంటే దాంట్లో లక్ష్మీ నరసింహస్వామి సుబ్రహ్మణ్యుడు కలిపి ఉన్నటువంటి ఏకైక దేవాలయం. అలాంటి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం అంతర్వేదిలో ఉండడం, లక్ష్మీ నరసింహస్వామి అగ్ని తత్వానికి చిహ్నంగా కూడా చూస్తారు. అలాంటి ఆలయంలో ఇలాంటి ఒక ఘటన జరగడం, ముఖ్యంగా రథానికి సంబంధించినటువంటి ఘటన ఏదైతే జరగడం, అది హిందువులు చాలా మనోభావాలు అంటే ముఖ్యంగా చాలా బాధపడేటువంటి విషయంగా మనం గ్రహించాలి. అయితే నేను ఎవరిని విమర్శించేటువంటి పని చేయను, కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే జరిగినటువంటి ఘటన మాత్రం అది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మంచిది కాదు. ఇలాంటి ఒక జ్యోతిష్ శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అది కొన్ని అరిష్టాలకి కూడా దారి తీస్తాయి. ఎందుకంటే ఇలాగ భగవంతుడికి సంబంధించినటువంటి రథం కనుక అగ్నికి ఇలా ఆహుతైందంటే ఖచ్చితంగా సమాజంలో పరిస్థితులు బాగోలేవనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది శాస్త్రంలో స్పష్టంగా చెప్పింది. ఇలాంటి ఘటనలు కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా అది రాష్ట్రానికి మాత్రం దేశానికి మాత్రం మంచిది కాదు. అందువల్ల నేను ఇలాంటి ఘటనలు ఇంక అసలు పునరావృతం కాకూడదు, దేశానికి రాష్ట్రానికి మంచి జరగాలి, సనాతన ధర్మం నిలబడాలి, ఇలాంటి ఘటనలు అసలు జరగకూడదు అని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. అలాగే మన ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు చేసేటువంటి దీక్ష ఇది విజయం అయ్యి ఇక్కడి నుంచి కూడా సనాతన ధర్మానికి ఎలాంటి తప్పుడు ఏమి జరగకుండా అంతా కూడా మన భారతీయులందరూ కూడా సామరస్యంతో అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి శుభం కలగాలి అని కోరుకుంటూ నమస్కారం. ఫస్ట్ టైం వెళ్ళేటట్టయితే భయం ఉంటుంది. అక్టోబర్లో అయితే ఉంటాయి, యాజ్ ఆఫ్ నౌ అయితే క్లియర్. ఇవాళ చూడండి, అసలు ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ వీ క్రాస్డ్ 1 lakh సింగిల్ డే. నార్మల్గా ఇప్పుడు వరకు సింగిల్ డే రికార్డ్స్ అన్నీ 80-85. టుడే వీ క్రాస్డ్ 1 lakh. టుడే వీ క్రాస్డ్ 1 lakh. 1,01,000 కోవిడ్ కేసెస్.